ఏఐ బేస్డ్ యాప్తో సూది అవసరం లేకుండా నీలోఫర్ ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. అమృత్ స్వాస్థ్య భారత్ కింద క్విక్ వైటల్స్ యాప్తో టెస్టులు చేస్తున్నారు. స్మార్ట్ కెమెరా ముందు నిలబడితే క్లిక్ చేసి సెకండ్లలోనే యాప్ ఫలితాలు ఇచ్చేస్తోంది. దీంతో రాష్ట్రంలో సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు చేస్తున్న తొలి గవర్నమెంట్ హాస్పిటల్గా నీలోఫర్ నిలిచింది. క్విక్ వైటల్ యాప్ ఇప్పటికే పెద్దలపై మంచి ఫలితాలిచ్చింది. దీంతో ఇప్పుడు చిన్నపిల్లలకు ప్రయోగాత్మకంగా టెస్టులు చేస్తున్నారు. రిజల్ట్స్ లో యాక్యురసీ ఉంటే మిగతా హాస్పిటల్స్ లోనూ ఇదే పద్ధతి ఫాలో అవుతారన్నారు డాక్టర్స్. దీనిపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. రక్త పరీక్ష చేయాలంటే ఖచ్చితంగా సూది వాడాల్సిందే, దాన్ని గుచ్చి బ్లడ్ బయటకు తీయాల్సిందే. కానీ సూది మందులు అంటే సూది లేకుండానే బ్లడ్ టెస్ట్ చేసేటువంటి ఒక యాప్ని నీలోఫర్ ఆసుపత్రిలో అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేసి ఒకవేళ ఇది రిజల్ట్ ఉంటే కనుక పిల్లలందరికీ కూడా ఎట్లాంటి చేతికి సూది గుచ్చకుండానే బ్లడ్ టెస్ట్ చేసి రిజల్ట్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, ఈ యాప్ ఏంటి, ఎప్పటి నుంచి దీన్ని తీసుకొచ్చారు, ఎట్లా ఉపయోగపడుతుంది పేషెంట్లకి, ఈ అంశాలకు సంబంధించి మనతో డాక్టర్ మాదిరి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్నాం. ముందుగా అసలు ఈ బ్లడ్ టెస్ట్ ఏంటి, ఎట్లా చేస్తారు? ఇది ఒక నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్ట్. అంటే మనం ఏమి సూది యూజ్ చేయము, జస్ట్ ఒక ఏఐ బేస్డ్ పవర్ టూల్. అంటే మనకు స్మార్ట్ ఫోన్ ఆర్ ట్యాబ్లో మనకి క్విక్ వైటల్స్ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే దాంట్లో మనం సెల్ఫీ తీసుకున్నట్టు జస్ట్ సెల్ఫీ తీసుకున్నట్టుగా ఆ యాప్లో మనం వెళ్ళి సెల్ఫీ తీసుకుంటే దట్ విల్ ఫోన్ కెమెరా అనేది క్యాప్చర్ చేసుకుని మనకి టోటల్ 13 పారామీటర్స్ డిటెక్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే యాప్ కాదు, ఇట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాప్, ఆల్రెడీ అడల్ట్స్లో ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు పీడియాట్రిక్లో నీలోఫర్ హాస్పిటల్లో మనం అమృత్ స్వాస్థ్య భారత్ ఇన్ అసోసియేషన్ విత్ సుషేనా ఫౌండేషన్ మనం లార్జ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్లో ఈ టెస్ట్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇది నాన్ ఇన్వేజివ్ ఏఐ టూల్. సో దీంట్లో క్విక్ వైటల్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం కెమెరా ద్వారా మన ఫేస్ని స్క్రీన్ చేస్తుంది. అది జస్ట్ 20 to 60 సెకండ్స్లో ఇది స్క్రీన్ చేస్తుంది. 20 to 60 సెకండ్స్లో ఏం జరుగుతుంది అంటే ఫేస్ కెమెరా మన లైట్ సరౌండింగ్ లైట్ అనేది మన ఫేస్ పైన పడ్డప్పుడు మన ఫేస్ పైన ఉన్న బ్లడ్ వెజల్స్లో ఉండే మూమెంట్ ఆర్ చేంజెస్ అనేది రిఫ్లెక్షన్ ఇన్ ద కెమెరా, రెడ్ బ్లూ లైట్స్ కింద రిఫ్లెక్షన్ ఇన్ ద కెమెరాలో వెళ్ళి యాప్లో డిటెక్ట్ చేస్తుంది. లైట్ సిగ్నల్స్ అనేది డిటెక్ట్ చేసి మనకు డిఫరెంట్ పారామీటర్స్ లైక్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్రీదింగ్ రేట్, తర్వాత పల్స్ ఆక్సి, SpO2 సాచురేషన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ వెల్నెస్ స్కోర్. కొంచెం అడాలసెంట్ ఆర్ అడల్ట్ వాళ్ళకి అయితే మనకి వెల్నెస్ స్కోర్, కొలెస్ట్రాల్ రిస్క్, కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ అవన్నీ యూజ్ అవుతాయి. చిల్డ్రన్లో మెయిన్గా హిమోగ్లోబిన్, రెస్పిరేటరీ రేట్, చేంజ్ ఇన్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇన్ నీలోఫర్ హాస్పిటల్ నిన్న ఇది లాంచ్ అయింది ప్రోగ్రామ్, గ్రాండ్ సక్సెస్గా లాంచ్ అయింది. వి ఆల్రెడీ స్టార్టెడ్ డూయింగ్ గైనిక్ విభాగంలో కూడా యాంటీనేటల్ మదర్స్కి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ యాంటీనేటల్ మదర్స్ కూడా ఎనీమియా ఉంటుంది. సో ఇట్ ఈస్ యాజ్ ఎ స్క్రీనింగ్ టూల్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న CBPతోని కోరిలేట్ అయ్యి ఎంత అక్యురసీ, సెన్సిటివిటీ అనేది చూస్తున్నాము. పీడియాట్రిక్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. పీడియాట్రిక్ నిన్న ఫ్యూ కేసెస్, ఇవాళ కొన్ని పిల్లలకి చేశాము. సో ఎంత అక్యురేట్గా ఉంటుంది అనేది చూస్తున్నాం. HbA1c లెవెల్స్ కూడా అంటే లాస్ట్ 3 months షుగర్ లెవెల్స్ కూడా వస్తుంది, బట్ అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల్సి ఉంది అక్యురసీ అనేది. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పారామీటర్స్ సార్ హిమోగ్లోబిన్, రెస్పిరేటరీ రేట్, హార్ట్ రేట్, వెల్నెస్ స్కోర్, కార్డియోవాస్కులర్ రిస్క్, కొలెస్ట్రాల్ రిస్క్ అండ్ రెస్పిరేటరీ రేట్, SpO2 ఇవన్నీ పారామీటర్స్ ఎస్టాబ్లిష్ అయింది. చిల్డ్రన్లో ఇప్పుడు మనము టెస్ట్ చేస్తున్నాం నాన్ ఇన్వేజివ్గా. మన నీలోఫర్ సూపరింటెండెంట్ రవి గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, దీనివల్ల పిల్లలకు కానీ ఇక్కడికి వచ్చే మిగతా పేషెంట్స్ కానీ ఎట్లా ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ ఇప్పుడు ఒక బ్లడ్ శాంపిల్ తీయాలంటే పేషెంట్ భయపడతారు, తల్లిదండ్రులు భయపడతారు. దానికి ఒక టెక్నీషియన్ కావాలి, ఒక సిరంజ్ కావాలి, నీడిల్ కావాలి, బాటిల్ కలెక్ట్ చేయాలి, మళ్ళీ తీసుకుని వెళ్ళి మనం ఒక కంటైనర్లో అక్కడ మిషన్కి లోడ్ చేయాలి, అక్కడ కెమికల్స్ ఉన్నాయి. ఇవంతా ప్రాసెస్ జరగడానికి ఒక్కొక్క టెస్ట్కి 300 రూపాయలు అవుతుంది. అదే HbA1c అయితే 3000 రూపాయలు అవుతుంది. ఇవన్నీ కూడా జస్ట్ 100 రూపాయల లోపే, బికాజ్ అది కూడా యాప్ కాస్ట్ అవుతుంది. 100 రూపాయల లోపే నీకు ఈ టెస్ట్లన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ టైం సేవ్ అవుతుంది, రియేజెంట్స్ సేవ్ అవుతున్నాయి, డబ్బులు సేవ్ అవుతున్నాయి. సో అందుకోసం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్ ఫర్ ఎ లార్జ్ కమ్యూనిటీ ఎట్ ఏ టైం. 1 minute కాబట్టి లెస్ దెన్ 1 minute. అందుకోసం ఇది మాది నియర్
రిజల్ట్స్ నియర్ నార్మల్కి వస్తాయని అనుకుంటున్నాం. అంటే కంపారిజన్లో నియర్గా వచ్చేస్తే మేము గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాము, ఇది మనం యూజ్ చేసుకుందాం సార్, స్క్రీనింగ్ టెస్ట్ కింద మనకు వస్తుంది అని చెప్పడానికి. సో దిస్ ఈజ్ వెరీ యూటిలిటీ అంటే ఎక్సలెంట్ యూటిలిటీ ఉండి టెస్ట్. సో పిల్లలు గిని తల్లులు ప్రెగ్నెంట్ లేడీస్ గిని ఎవరికైనా కూడా. నిన్న నుంచి చేసినారన్నారు కదా, ఎంతమందికి చేసి ఉంటారు ఇప్పటి వరకు, దాని రిజల్ట్స్ ఎట్లా? సో నిన్నటి నుంచి మేము చేస్తున్నది ఏంటంటే సగం మంది మన డాక్టర్లే తీసుకున్నారు, సగం మంది నియర్ నార్మల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ హిమోగ్లోబిన్ 10 ఉంటే అది 10.5, 11 చూపిస్తుంది, కొంతమందికి 9.5 చూపిస్తుంది. +or-0.5 ఈజ్ యాక్సెప్టెడ్. సో ఇప్పుడు మనకి ఇది స్క్రీనింగ్ టెస్ట్లా కావాలి అనుకుంటే ఇప్పుడు 11కి 11 అని చూపించలేదు. సో దీన్ని అందుకోసమే మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇంప్రూవ్ చేసి సో సపోజ్ ఇక్కడ ఫేస్ మీద లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి మనం లైట్ పెట్టి మనం చూస్తున్నాం. సో అందుకోసం ఇట్లా టెక్నాలజీలో వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ అండ్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. సో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో వస్తే అప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది. స్క్రీనింగ్ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ నిజంగా దీంట్లో కొంచెం అబ్నార్మల్ ఏమైనా కనిపిస్తే మళ్ళీ టెస్ట్ చేస్తారా? అంతే కదా. ఇప్పుడు మనం 100 మంది పేషెంట్కి చూస్తాం. సో 100 మందికి మనకి ఎక్కడైనా డౌట్ వచ్చింది, ఒకరికి ఏడే వచ్చింది అనుకుంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. సో ప్రస్తుతానికి చేసుకోవాల్సిన బాధ్యత. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఇదే యాక్యురేట్గా తీసుకోవచ్చు. చూసినారు కదండి, స్క్రీనింగ్ కోసం ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఒక్కసారిగా వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అబ్నార్మల్ రిజల్ట్స్ ఉంటాయో వాళ్ళకి మళ్ళీ టెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందించేందుకు ఈజీ ప్రాసెస్ ఉంటుందని చెప్పి ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.